పోస్టులు కూడా ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాం. ఎస్, నేను సీనియర్ని గౌరవిస్తా, ఫ్రెషర్ని గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. ఎవరు బూతులు అయితే ఎక్కువ మెజారిటీ చూపిస్తారో వాళ్ళకే నేను పెద్ద పీట వేస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. నా చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల్లో ఉండండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. మీ బూత్లో ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిందిగా ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల్ని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మనందరం చూసాం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే పవన్ అన్న పెద్ద ఎత్తున ఆనాడు స్పందించారు. ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఆపేసింది ప్రభుత్వం, పర్మిషనే క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బార్డర్లో ఆపేసింది ప్రభుత్వం. అందుకే ఆనాడు పవన్ అన్న కూడా నిర్ణయించాడు, ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టాలని. ఆనాడే పవన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. ఇప్పుడు ఆ బాధ్యత మనందరం భుజస్కంధాల పైన మోయాలి. కార్యకర్తలందరికీ మళ్ళీ చెప్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఎస్, రేపు ముఖ్యమంత్రి ఏది బాబు గారు, కానీ నేను పార్టీకి అంకితం అవుతా, పార్టీ కోసం పనిచేస్తా, అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటా. మీకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఇక్కడున్న మత్స్యకారుల గురించి ఒక్క విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆదుకున్నాం. వలలు గాని, బోట్లు గాని, సబ్సిడీ ద్వారా డీజిల్ అందిస్తాం గాని, ఐస్ బాక్సులు గాని, మోపెడ్లు గాని అన్ని ఆనాడు సబ్సిడీ ద్వారా అందించాం. ఆదరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున పనిముట్లు కూడా అందజేశాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎన్ని క్యాన్సిల్ చేసింది. 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ మత్స్యకారులకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైన వరకు ఫిషింగ్ హార్బర్ కడతాం. ఫిషింగ్ హార్బర్ లో కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులందరికీ నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.